హాయ్ అండి, బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా వంట వీడియో పెట్టి. ఇవాళ స్పెషల్ ఒక రెసిపీ ఏంటో తెలుసా? పన్నీరు జీడిపప్పు. నా ఛానల్లో ఇప్పుడు వచ్చి పెట్టలేదు పన్నీరు జీడిపప్పు. ఈరోజు అయితే చేస్తున్నాను. మరి ఏ విధంగా చేసుకోవాలో, ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో మీకు క్లారిటీగా వివరించేస్తాను, చూసిద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను జీలకర్ర పౌడరు, కొంచెం పసుపు, కారం. వేయించేటప్పుడు క్రిస్పీగా రావాలి కాబట్టి కొద్దిగా కర్రీలో ఎలా వేసుకుంటాం కాబట్టి సాల్ట్. ఇవన్నీ ఇలా కలిపేసుకుని పన్నీరు ఇలా కట్ చేసుకుని సమానంగా అన్నీ ఒకే సైజులో ఈ విధంగా కలిపేయాలండి. మొత్తం మసాలా అంతా ఈ ముక్కలకి పట్టాలి, పన్నీర్ ముక్కలకి. ముందు బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఈ విధంగా స్టార్ట్ చేయాలని తెలుసు కదా మనందరికీ. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మసాలా కలిపి ముక్కలు కొంచెంసేపు అలాగే ఉంచుకుందామండి. ముందు బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా. ముందుగా మనం కొన్ని జీడిపప్పులు ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని మనం గ్రేవీ కింద తయారు చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేస్తాం కదా, కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మన ఫంక్షన్స్లో ఎలాగ ఉంటుందో కర్రీ అలాగా రెస్టారెంట్ స్టైల్లో కూడా ఈ విధంగానే చేస్తారండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ వంట చేసినా మనం చేసే విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కంపల్సరీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు, కానీ నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను. వరకు వేయించాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ కొంచెం హీట్ అయిన తర్వాత, హీట్ అవుతేనే మనకి పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి. ఈ మసాలాతో పాటు కొంచెంసేపు ఉంచుకున్నాం కదా, పడుతుంది కదా ముక్కలకి. మంచి స్మెల్ వస్తాయండి. కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మనం తయారు చేసుకుంటేనే. చాలామందికి పన్నీరు జీడిపప్పు మామూలుగా చేసేస్తారు, కానీ మనం చేసే విధంగా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ ఆడేసి పెట్టానండి పేస్ట్.
మీకు యాడ్ చేసేటప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి. అయిపోయినాయండి, మనం పక్కకి తీసేసుకున్నాము సెపరేట్గా. ఇదే ఆయిల్లో కొన్ని జీడిపప్పు పలుకులు, జీడిపప్పు ఫ్రై అయింది కదా, జాజి పువ్వు, దాసం చెక్క, లావ మొగ్గలు, లాలిక్కాయలు ఇవి యాడ్ చేసుకుందామండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేద్దాము. బాగా మగ్గాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను, ఉల్లిపాయ తొందరగా మగ్గుతాయి కాబట్టి. తర్వాత చూసుకుని వేసుకున్నాము. ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి. అయితే వేసుకుంటారు కొంతమంది, నేను అయితే యాడ్ చేయలేదు. కరివేపాకు అయితే యాడ్ చేశాను. గ్రేవీ తయారు చేసుకున్నాం కదా మనం, ఇప్పుడు గ్రేవీ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. పన్నీరు జీడిపప్పు గ్రేవీ కింద చేస్తేనే బాగుంటుంది. గ్రేవీ కావాలంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటే బాగా వస్తుంది. పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను నేను, చిటికెడు పసుపు. ఫ్రై అయింది కదా, ఇప్పుడు కారం మీరు తిన్నంత వేసుకోండి. మేమంటే కొంచెం ఎక్కువే తింటాం కారం, అందుకే ఎక్కువ వేసాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. బాగా వచ్చేస్తుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. వాటర్ యాడ్ చేసుకున్నాము. నేను వంటచేయడం మానేసి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్యకాలంలో చేద్దాం అనుకున్నా, ఎండలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే వంట చేయడం మానేస్తానండి. మనకు బాగా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఈ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మీరందరూ నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసి ఒక కామెంట్, ఒక లైక్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను. ఛానల్ అయిపోయింది ఇప్పటికే, నా ఛానల్ స్టార్ట్ చేసి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి. వాటర్ యాడ్ చేసాం కదా, కొంచెం ఉడికేటప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి యాడ్ చేసుకోవాలండి. ఆ ఛానల్ పేరు వచ్చి పద్మక్క తెలుగు విలేజ్ వంటలు కదండి, అందుకే తెలుగులో చెప్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు యాడ్ చేసుకున్నామండి. రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, పురోటాలోకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ. రైస్లో కాకపోతే ఇంకా బాగుంటుంది.
అన్నీ ఆల్మోస్ట్ యాడ్ చేస్తానండి, ఏవి మర్చిపోలేదు. మర్చిపోతాను అనుకున్నాను కానీ యాడ్ చేస్తాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని, ఉప్పు నేను వేసినకపోతే సరిపోద్దండి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ విధంగా దగ్గర పడిపోయింది. బాగుంది, నాకు అయితే నచ్చింది. చాలా బాగుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నానండి. రెడీ అయిపోయిందండి పన్నీరు జీడిపప్పు. ఈ విధంగా చేసుకుంటే మరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని రకాలు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లో కాకపోతే ఇంకా బాగుంటుంది. పన్నీరు జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. నా వంట మీరు అందరూ చూసి ఎలా ఉందో, నా వీడియో ఎలా వచ్చిందో మీరే చెప్పాలి, మీరే కామెంట్ చేయాలి. నాకు తెలీదు కానీ చాలా రోజులు అయిపోయింది వంట చేసి. ఇవాళ అయితే కొత్తగా అనిపించింది నాకు వంట వీడియో చేయడం. నాకు చాలామంది కామెంట్ చేశారు, ఏ ఛానల్ అయితే పెట్టారో, ఏ పేరు మీద అయితే పెట్టారో అది కంటిన్యూ చేయండి, కంటెంట్ బాగా ఇస్తే మీ ఛానల్లో గ్రోత్ పెరుగుతుంది అని అన్నారు. కానీ వారానికి ఒకసారైనా ఒక వంట అయినా నేను చేసి పెడతాను. ఖాళీ ఉండడం లేదు అసలు. ఖాళీ చేసుకునైనా పర్ఫెక్ట్గా వంట చేసి వారానికి ఒక వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి.